నిషి కౌశికి వాళ్ళని పంపించగానే సాధు నాయక్ దగ్గర నుంచి జేడీకి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్ సార్, ఆడిటోరియంలో అందరూ సేఫ్. ఒకరిద్దరిని మేము కాపాడలేకపోయాము. ప్రొఫెసర్ కూడా సేఫ్గా ఉన్నారు. కాకపోతే ఎప్పట్ల మీనన్ తప్పించుకున్నాడు అని జేడీ చెప్పడంతో, ఓకే జేడీ, హార్డ్ డిస్క్ నీ దగ్గర సేఫ్గా ఉంది కదా అని సాధు నాయక్ అడుగుతూ ఉంటే, అప్పుడే మీనన్ జేడీ ఇచ్చిన హార్డ్ డిస్క్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. హార్డ్ డిస్క్ నా దగ్గరే సేఫ్గా ఉంది సార్ అని జేడీ చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ని మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే జేడీ, నువ్వు బాగా చేశావు. ఆ హార్డ్ డిస్క్ని వెంటనే ఆఫీస్కి పంపించేసేయ్ అని సాధు నాయక్ ఫోన్ పెట్టేస్తాడు. ఈ పాటికి ఆ మీనన్ పిచ్చి వెధవ అయిపోయాడన్న సంగతి తెలుసుకొనే ఉంటాడు. రగిలిపోతూ ఉంటాడు అని జేడీ చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జేడీ, హార్డ్ డిస్క్ నాకు ఇవ్వకుండా నన్ను మోసం చేస్తావా అని మీనన్ రగిలిపోతూ అరుస్తూ ఉంటాడు. అంత ఈజీగా నేనెలా ఇస్తాననుకున్నావు మీనన్ అని జేడీ అంటుంది. నేను నిన్ను వదిలిపెట్టను అని మీనన్ చెప్తుంటే, నువ్వేంటి, నువ్వే చిప్పకూడు తిందువు, మర్యాదగా నువ్వు లొంగిపోతే సరే, నేనేంటో నీకు చాలాసార్లు చూపించాను, కాబట్టి వచ్చి లొంగిపో అని జేడీ చెప్తుంటే, లేదు, ఇంతకింత నేను ప్రతీకారం తీర్చుకుంటాను, నేను నిన్ను వదిలిపెట్టను, చూస్తూ ఉండు అని మీనన్ అంటాడు. యు ఆర్ ఏ లూజర్ అని జేడీ ఫోన్ పెట్టేస్తుంది. నన్ను లూజర్ అంటావా, నన్ను లూజర్ అంటావా, నిన్ను వదిలిపెట్టను అని మీనన్ రగిలిపోతూ ఉంటాడు. తరువాత ప్రొఫెసర్ సుందరం, అమ్మ మీరు అంటూ జేడీ కేడీ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరూ మాస్కులు తీసేసి ఉండటంతో, అవును సార్, జగదాత్రి, జేడీ రెండూ నేనే అని జేడీ చెప్తుంది. థ్యాంక్స్ అమ్మా, నన్ను కాపాడినందుకు, నా 20 ఏళ్ల కళ నాశనం అవ్వకుండా మీనన్కి ఇవ్వకుండా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటే, సార్ మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం, మీరు ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపెట్టాలి అని జేడీ చెప్తూ ఉంటుంది. తర్వాత నిషి గదిలోకి వెళ్ళి యువరాజ్ని తలుచుకుంటూ అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరికొట్టి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వైజయంతి, కౌశికి, సుధాకర్ మాత్రం హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, కాస్త ఉండి ఉంటే మనం ఎవరం కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు అని వైజయంతి ఇంకా వణికిపోతూ ఉంటుంది. ఒక్క క్షణం నా గుండె జారిపోయిందనుకో అని వైజయంతి చెప్తే, అవును బాబాయ్, మరి ఏంటి ఇంతలా తయారైపోయారు, అసలు ఆ కుట్రలు దారుణాలేంటి అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది. అబ్బోడు అక్కడికి రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఏంటో అని వైజయంతి అంటుంటే, అప్పుడే యువరాజు అక్కడికి వస్తాడు. రే అబ్బోడా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు అక్కడికి రానందుకే చాలా మంచి పని అయ్యింది అని వైజయంతి అంటుంది. అసలు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అని యువరాజు ఏమీ తెలియనట్లు నటిస్తూ అడుగుతూ ఉంటాడు. అదేరా అబ్బోడా, అక్కడ ఆడిటోరియంలో ఏం జరిగిందంటే అని వైజయంతి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మీరందరూ బాగానే ఉన్నారు కదా, మీకేమీ కాలేదు కదా అని యువరాజు అంటారు. మేమంతా బాగానే ఉన్నాం అబ్బోడా, కానీ నిషినే అని వైజయంతి అనడంతో, నిషికేమైంది అని యువరాజు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. అంటే ఆ లాస్ట్లో వచ్చిన రౌడీ సచ్చినోడు ఉన్నాడే, వాడు నిష్కని కారు వరకు లాక్కు వెళ్ళాడు. దాంతో అమ్మి బాగా భయపడిపోయింది. ఇంకా దాని నుంచి తేరుకోలేదు. మేము ఏమీ ధైర్యం చెప్పలేకపోతున్నాము, నువ్వైనా వెళ్ళి కాస్త ధైర్యం చెప్పు అని వైజయంతి అంటుంది. నేను వెళ్ళి తనకి ధైర్యం చెప్పటం కాదమ్మా, ఇప్పుడు నేను వెళ్ళానంటే తనే నన్ను చంపి పడేస్తుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అబ్బోడా, నీకే చెప్తున్నది, పో, నిష్కకి ధైర్యం చెప్పు అని వైజయంతి అనడంతో యువరాజ్ మెల్లగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి, కేదార్ అక్కడికి వచ్చి, ఏంటొదినా, ఇంకా ఆడిటోరియంలో జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నారా, అదే మీ మీద అటాక్ జరిగింది కదా అని ధాత్రి అనడంతో, ఆడిటోరియంలో మా మీద అటాక్ జరిగిందని నీకెవరు చెప్పారు, మీరు అక్కడే ఉన్నారా, మరి ఆడిటోరియంకి మీరు వచ్చి ఉంటే నాకు కనిపించలేదే అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంటే అక్క, మేము స్కూల్కే వెళ్ళామక్క అని కేదార్ అంటే, అది వదిన, దీని గురించి మన ఛానల్లోనే న్యూస్ వస్తుంది కదా, అది చూసి తెలుసుకున్నాం అని ధాత్రి కవర్ చేస్తుంది. తర్వాత యువరాజు, నిషిక ఏం జరిగింది అంటూ గదిలోకి రావటంతో, ఏంటి, ఏం జరిగిందని నన్నే అడుగుతున్నావా, చెప్పాల్సింది నువ్వు అని నిష్క అంటుంది. నేనేం చెప్పాలని యువరాజు బుకాయిస్తూ ఉంటే, వెంటనే నిష్క యువరాజ్ చెంప పగలగొట్టి, ఏంటి బుకాయిస్తున్నావా, తప్పించుకుందామని చూస్తున్నావా అని కాలర్ పట్టుకొని, ఆడిటోరియంలో నువ్వు నన్ను చంపటానికి కూడా వెనుకాడలేదు, భార్యని కూడా చూడకుండా నన్ను అంతలా కొట్టేసి వెళ్తావా, అసలు నీ ముఖం చూడడానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది, నిన్ను నువ్వు కాపాడుకోవటం కోసం నువ్వు నన్ను చంపటానికి కూడా వెనుకాడలేదు, ఇక నేనెందుకు నీ కోసం బ్రతకాలి అని నిష్క అంటే, తప్పైపోయింది నిష్క, క్షమించేసే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని యువరాజ్ అంటాడు. ఆపు నీ నాటకాలు,
మనసులో ఇంత కుట్ర పెట్టుకొని నన్ను చంపటానికి కూడా నువ్వు వెనకాడలేదు. ఎంత కసాయి వాడివో నాకు అర్థమైపోయింది. కట్టుకున్న భర్తను చంపాలనుకున్న కసాయి వాడివి నువ్వు అని నిషి నిలదీస్తూ ఉంటే, అది కాదు నిష్క, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని యువరాజ్ అంటాడు. కాదు, ఇప్పుడే నేను నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. నీతో కలిసి నేను కాపురం చేయను, నేను వెళ్ళిపోతాను. నీతో ఒక్క క్షణం కూడా కలిసి ఉండను, నేను వెళ్ళిపోతాను అని నిషి అంటుంది. నిషి, ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా వెళ్ళిపోతానంటున్నావు అని యువరాజ్ అంటే, ఏం చెప్తావు? ఏం తెలుసుకోవాలి చెప్పు. అసలు నన్ను మామయ్య వాళ్ళని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేశావు చెప్పు అని నిషి అంటుంది. ఆడిటోరియం దగ్గర మేము చచ్చిపోతామని తెలిసి కూడా అక్కడికి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళావు. నాకు గన్నుని గురిపెట్టావు. నా ప్రాణాలు తీయబోయావు అన్నట్లు ఆ జేడీ నిన్ను చూసి ఎందుకు షూట్ చేయబోయింది? నీ గురించి తెలుసని కూడా చెప్పింది. అంటే నువ్వేదో తప్పు పని చేస్తున్నావనే కదా దాని అర్థం అని నిషి నిలదీస్తూ ఉంటే, అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. ఎందుకు జేడీ నిన్ను మీనన్ మనిషిని అనింది? అంటే నువ్వు ఎందుకు మాస్క్ పెట్టుకొని రావాల్సి వచ్చింది? అంటే నీకు మీనన్కి సంబంధం ఉంది కదా, అందుకే కదా వాళ్ళు నిన్ను పట్టుకోవాలనుకున్నారు. చెప్పు, నిజం చెప్పు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అది కాదు నిషి, వాళ్ళు ఎవరో అనుకుని నన్ను షూట్ చేయబోయారు అంతేనని యువరాజ్ అంటుంటే, యువరాజ్ ఇలా రా అంటూ కౌశికి చాలా కోపంగా యువరాజ్ చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, కౌశికి వదిన మొత్తం వినేసింది. నేను ఎక్కువగా రియాక్ట్ అయ్యానా? ఇప్పుడు మొత్తం వినేసిన కౌశికి వదిన ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, ఏం చేస్తుందో ఏంటో అని నిషి కూడా పరుగులు పెడుతూ కిందికి వస్తుంది. ఏందమ్మీ కౌశికి, ఏమైంది? ఎందుకు యువరాజ్ని అలా లాక్కు వచ్చావు అని వైజయంతి అడగటంతో, యువరాజ్ చేసిన కుట్రలన్నీ తెలిసిపోయాయి. యువరాజు మీనన్ మనిషి. అసలు ఆడిటోరియంలో మీనన్ మనిషిగా మాస్క్ పెట్టుకొని వచ్చింది కూడా ఈ యువరాజే. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు యువరాజ్ని హెచ్చరించాను. కానీ యువరాజ్ నా మాట పెడచెవిన పెట్టాడు. మారారనుకున్నాను. కానీ ఇంకా యువరాజ్ అలాగే ఉన్నాడని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. వీటికన్నింటికి సాక్ష్యాలు నేను మాత్రమే కాదు, యువరాజ్ భార్య అయిన నిష్క దీనికంతటికీ సాక్ష్యం. ఆ రోజు కుంభమేళాలో అటాక్ చేసింది కూడా యువరాజే అని, తర్వాత జిమ్లో డ్రగ్స్ బిజినెస్, మీనంతో చేతులు కలిపి ఏమేం చేశాడో అన్నీ కూడా కౌశికి బయట పెట్టేస్తుంది. ఏందబ్బోడా, కౌశికి చెప్పేది నిజమేనా అని వైజయంతి నిలదీస్తూ ఉంటే, మౌనం అర్ధాంగీకారం అని అర్థం కావటం లేదా అత్తయ్య గారు అని ధాత్రి అంటుంది. ఇదిగో అమ్మి, ఇది మా కుటుంబ విషయం, మధ్యలో నువ్వు కలగ చేసుకోకు, నువ్వు చెప్పరా అబ్బోడా అని వైజయంతి అంటుంది. వీడు ఇంకా ఇలా మౌనంగా నిలబడి ఉన్నాడంటే అదే నిజమని అర్థం కావటం లేదా వైజయంతి? ఎందుకురా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని సుధాకర్ కూడా నిలదీస్తూ ఉంటాడు. అది కాదు, నేను ఆడిటోరియంకి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని కాపాడుకోవటం కోసమే అని యువరాజ్ చెప్తుంటే, అసలు ఇందాక ఆడిటోరియంకి రాలేదని చెప్పావు, ఇప్పుడు 2 నాలుకలతో ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అబద్ధం చెప్పావనే కదా అర్థం. అంటే ఆడిటోరియంకి వచ్చి మమ్మల్ని అందరినీ చంపాలని చూసావన్నమాట అని సుధాకర్ అంటూ ఉంటే, వీడికి నాలుకలు మాత్రమే 2 కాదు, వేషాలు అన్నీ కూడా 2 అని కౌశికి చెప్తుంది. అలా యువరాజు విశ్వరూపం అందరికీ కూడా తెలిసిపోతుంది. నీలాంటి వాడికి ఇంట్లో స్థానం లేదంటూ కౌశికి, సుధాకర్ యువరాజ్ని గెంటేస్తూ ఉంటారు.